బేలు మండలంలోని టాక్లీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేపట్టారు. అవాల్పూర్ మాజీ సర్పంచ్ మీనాఖా సుత్తాం రెడ్డి ఆధ్వర్యంలో టాక్లీ గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి క్యాంపెయిన్ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ గ్యారంటీ కరపత్రాలను పంచుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఆతరం సుఖనక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలపై వివరించారు. ఈ సందర్భంగా సుధాం రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తున్నారని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి మోసం చేస్తారని అన్నారు. ప్రతి వస్తువుపైన ట్యాక్స్ వేసి పేద మధ్యతరగతి కుటుంబాలపైన భారం మోపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగేష్ రెడ్డి, అసెంబ్లీ యూత్ జనరల్ సెక్రటరీ సామా రూపేష్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గెడెం బాపురావు, కన్యరాజు, ముఖ్య దీపక్, కిష్టన్న, నడుకుంటి ప్రభాకర్, షేక్ హైమద్, రాకేష్, దంతెల వినోద్, సతీష్, హవాబ్, నరేంద్ర, మారుతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. 1 लाख रुपए देता है, जमीन वाले लगाएगा 15 अगस्त है उधर, हम अभी 2 लाख कर రాహుల్ గాంధీ నాయకత్వం, చీనన్న నాయకత్వం, టాక్లీ గ్రామ పంచాయతీలో ఇంటింటికి ప్రచారం చేయడం కొరకు మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సుగునక్క గారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా ఇంటింటి ప్రచారమే కాకుండా ఇక్కడ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి వారిని అక్కడ ఆ స్థలం మీద పోయి అందరినీ ప్రచారం చేసి అందరూ ఈరోజు ఒకటే అంటున్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు చూసినాము, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేయలేదు బీఆర్ఎస్ బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారెంటీలకి వెళ్ళి 5 గ్యారెంటీలని అమలు చేసింది. ఒకటి మహిళలకు ఉచిత కరెంటు, ఉచిత బస్సులు, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు, అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ పథకం కానీ, మరియు ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షల రూపాయలు అమలు చేసింది. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లని కూడా స్టార్ట్ చేసింది. ఎలక్షన్ కోడ్ల వల్ల అవి ఆగిపోయినాయి. ఇదే కాకుండా మరా భూమి ఏదైతే ఉన్నోళ్లకు 2 లక్షల రూపాయలు, భూమి లేని వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు కూడా ఇస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. ఇంతకుముందు ప్రభుత్వాలు చేయలే కానీ అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది రుణమాఫీ కానీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ ఆ ఇంట్లోనే ఉన్నాం. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేస్తామని అలా दिलेले घर आम्हाला इंदिरा पथकाचेच होते. आता आम्हाला कोणी काय देऊ शकले नाही, काहीच नाही. आताही आम्हाला हाय 5 आयटम फ्री आहे. झाले तर आम्हाला बस फ्री आहे. आम्हाला गॅस 500 रुपये झाले. करंट बिल 200 युनिट माफ आहे. मी कामाला आलो उपदामीच्या, ते पण काँग्रेसचेच आहे आणि ते पण काँग्रेसचेच आहे. आम्ही काँग्रेसच गव्हर्नमेंट, आम्ही सर्वजण काँग्रेसलाच निवडून देतात. काँग्रेस गव्हर्नमेंट काम काढलेले आहे. आता अगोदर बी ते TRS गव्हर्नमेंट होतं, आम्ही देऊन नाकारले, काही देऊ शकले नाही. आम्ही आजपर्यंत काँग्रेसच केलं, यातून बी आम्ही काँग्रेसच करतो. हे बाकी पार्ट्या फालतूच्याच आहे, काही देऊ शकले नाही. नुसती आशा देऊन निराशा केले. आम्ही काँग्रेसमध्येच आहो. आज